ధర్మం కోసం పోరాడాలి. ధర్మం కోసం ఏదైనా చేయొచ్చు. ధర్మం కోసం ఎవరి పక్కనైనా నించోవచ్చు. అంతేకానీ వాళ్ళు ఒప్పు చేశారో, తప్పు చేశారో తెలియకుండా వాళ్ళ పక్కన నించోవటం చాలా తప్పు. కొంతమంది వాళ్ళు ఏం చేశారో, ఎలా చేశారో తెలియకుండా వాళ్ళ పక్కన నించుంటారు. రూ. 10 నోటు కోసం, రూ. 20 నోటు కోసం ఇలా డబ్బు కోసం పక్కన నించోన్న వాళ్ళు చాలా మందున్నారు. ఇలా నించుంటే నీ జీవితం బాగోదు. ధర్మం కోసం నువ్వు నిలబడితే చరిత్రలో నీకు ఒక పేజీ ఉంటుంది. అధర్మం కోసం నువ్వు నిలబడితే నీకు చరిత్రే ఉండదు. డబ్బు కోసం ఒకళ్ళ పక్కన నించోవటం ఎందుకు? ఇబ్బంది పడటం ఎందుకు? మన జీవితాన్ని త్యాగం చేసుకోవటం ఎందుకు? వాడు ఈరోజు డబ్బిచ్చాడు. నిన్ను పక్కన నించోబెట్టుకున్నాడు. వాడు రేపు డబ్బిస్తాడు. నీతోనే ఏదైనా చేపిస్తాడు. అధర్మంగా ఏదైనా చేపిస్తాడు. అలా చేసుకుంటూ పోతే నీ జీవితంలో ఇంకేమీ మిగలదు. ప్రతీదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు శత్రువులాగే మారతారు. ఎందుకంటే నువ్వు డబ్బు తీసుకొని ఏదైనా చేస్తావు కాబట్టి. అధర్మమైన, ధర్మమైన ఏదైనా చేస్తావు కాబట్టి నీతో ఎక్కువ ఎవరు నడవరు. నీ బ్రతుకు నువ్వు బతకాల్సిందే. నీకెంత డబ్బున్నా, ఇంకేం చేసినా, మంచి మాటలు చెప్పేవాళ్ళు లేకపోతే ఆ డబ్బు కోట్లలో ఉన్నా, కోటలో ఉన్నా ఆనందాన్ని ఇవ్వదు. ఆ కోట చుట్టూనే తిరిగి తిరిగి నీ జీవితం నాశనం అయిపోతుంది. ఆ కోట చుట్టూ తిరిగి తిరిగి నీ జీవితం ముగిసిపోతుంది. సో, ధర్మం కోసం నిలబడు. వాళ్ళ వల్ల నీకు రూపాయి లేకపోయినా, రూపాయి రాకపోయినా నిన్ను జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నీ జీవితాంతం వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో నీ గురించి మాట్లాడుకుంటారు. ఇలా మంచి పనులు చేస్తే ఉన్న 4 రోజులైనా చాలా హ్యాపీగా బ్రతుకుతాం. చాలా హ్యాపీగా ఉంటాం. అధర్మంగా బ్రతికితే 4 రోజులైనా, 4 దశాబ్దాలైనా ప్రతిరోజు దినదిన గండంలాగుంటుంది. సో, అర్థం చేసుకో. ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి.